హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మా అక్కగారి అమ్మాయి పెళ్ళికైతే వెళ్ళాము. విజయవాడలో చాలా బాగా జరిగిందండి. ఇక షార్ట్‌లో అయితే పెట్టాను కదా! ఫుల్ వీడియో అనేది ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాను చూసేసేయండి. ఇక వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు చాలా బావుంటుందండి. మా సాంప్రదాయపరంగా పెళ్లి అనేది ఎలా చేసుకుంటాము, ఏంటనేది సరదాగా చూసేసేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామా మరి. పెళ్లి అంటే 2 అక్షరాలే కదండీ! ఇద్దరి మనసులు కలిస్తేనే మనకి పెళ్లి అంటే ఈ శుభలేఖ దాకా వెళ్తుందండి. ఈ శుభలేఖని ఎలాగైతే తెరుస్తామో ఇక్కడే టర్న్ అవుతుందండి మన లైఫ్. వధువుకైనా వరుడికైనా కూడాను. ఇక ఈ శుభలేఖని తెరిచే ఆ రోజునే కొత్త పెళ్లి పుస్తకం అనేది తెరుస్తామండి. ఈ పెళ్లి పుస్తకంలో రాసుకునే ప్రతి అక్షరము నుండి మన వధూవరులిద్దరూ కూడాను హెచ్చుతగ్గులు వాళ్ళొకళ్ళనొకళ్ళు గౌరవించుకోవడం కానివ్వండి, ఒకళ్ళనొకళ్ళు మర్యాదగా లేదంటే అర్థం చేసుకోవడం అన్నీ కూడా మనకు ప్రతి అక్షరం కూడా ఈ పుస్తకంలో రాసుకునే ప్రతి అక్షరం కూడా మన జీవితాన్ని మలుపులు తిప్పుతూనే ఉంటుందండి. ఇక అలాంటి పెళ్లి పుస్తకం ఎంత అందంగా ఉండాలనేది ముందుగానే కాస్త మన అవగాహన ఉంటే చాలా మంచిదండి. ఇక తర్వాత ముందుగా అయితే ఊరికి ప్రయాణం అయ్యే రోజునే ఇలా చక్కగా పొట్లకాయ, టమాటా ఎగిరండి. ఆల్రెడీ మన ఛానల్‌లో పొట్లకాయ ఫ్రై, పత్తెం కూరల్లో పొట్లకాయ, బీరకాయ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. బలమైన ఆహారం అని అంటారు. ఇక నాన్ వెజ్ కన్నా కూడా అందులో ఎంతైతే బలం ఉంటుందో అంతకు మించి ఉంటుందని అంటారండి. ఇక అలాంటి కర్రీనైతే మన ఛానల్‌లో పెట్టాను. ఒకసారి అయితే చూసేసేయండి. ఇక ఈరోజు వచ్చేసరికి తొందరగా అయిపోవాలి పని అది అని చెప్పేసి ఆల్రెడీ మనకి ఇంట్లో సదురుకోవడం అవి ఉంటుంది కదా! మళ్ళీ బట్టలు సదురుకోవడం, ఇంట్లో అన్ని నీట్‌గా పెట్టుకోవడం, ఈ పనుల్లో ఎంత ఈజీగా అయిపోతే అంత తొందరగా మనకి పని కూడా అయిపోతుందని చెప్పేసి ఈరోజు నేను పొట్లకాయలుంటే ఇంక వచ్చేటప్పటికి ఒళ్ళిపోతాయి కదండీ తొందరగా అని చెప్పేసి ఇక టమాటా ఏసేసి ఇగురైతే వేసేసాను. చాలా చాలా బావుంది. ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఒక చేతితో వంట, ఒక చేతితో ఇంట్లో పనులు అన్నీ చక్కబెట్టుకొని ఎలాగైతే మొత్తానికి ఊరు ప్రయాణానికైతే రెడీ అయిపోయామండి. విజయవాడ ఎన్ని గంటలండి? మహా అయితే ఒక 4, 4:30 గంటల ప్రయాణం. ఇంకా మనకి ఆర్టీసీ అనేసరికి కొంచెం ఆగి ఆగి వెళ్తూ ఉంటుంది కదా! అలాగా. ఇక తర్వాత ఈ ఆర్టీసీ ప్రయాణం అనేసరికి మాకు ఒక చిన్న మెమరీ అండి. నా పెళ్ళైన కొత్తలో అంటే 23 సంవత్సరాల క్రితం ఫస్ట్ బస్సు ఎక్కినప్పుడు ఛార్జ్ ఎంత అనుకుంటున్నారు? రూ. 230 అయ్య బాబోయ్! ఎక్కడో హైదరాబాదు అందులోను బస్ ఛార్జీ రూ. 230 అని చెప్పి మా పెద్దవాళ్ళు భయపడిపోతూ ఉండేవారండి. ఇక తర్వాత ఇగోండి పెళ్లి వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. తెల్లవారుజామునే చక్కగా ఇంద్రకీలాద్రి పైన విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకుంటూ చక్కగా మనండి అప్పటికే ఇక పైన టెర్రస్ పైన చిన్నగా సింపుల్‌గా మంగళ స్నానాలకి ఇలా చక్కగా డెకరేట్ చేశారండి. ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా, లేని వాళ్ళు లేనట్టుగా ఇలాంటి చిన్న చిన్న మెమోరీస్ అన్నీ మన జీవితంలో ఏది కూడా మిస్ అవ్వకుండా చక్కగా ఉన్న ఆటిల్లో అరేంజ్ చేసుకుంటే చాలా చాలా బావుంటుంది కదండీ! పసుపు నీళ్లతోటి ముందుగా వధూవరులిద్దరిని శుద్ధి చేయడానికి ఇలా ముందైతే అరేంజ్ చేసి పెట్టారు. ఇక అంతకన్నా ముందు ఇంట్లో తెల్లవారుజామునే కార్తీక మాసంలోనండి ఈ పెళ్లి జరిగింది. ఇక తెల్లవారుజామునే చక్కగా ఇంట్లో ఆడపిల్ల వారింట్లో ఇలాగా వినాయకుని పూజ అండి. గౌరీదేవి పూజ, వినాయకుని పూజ అనేది కంపల్సరీ ముందుగా మొదలు పెడతారు. ఏ విఘ్నాలు లేకుండా చక్కగా అన్నీ సవ్యంగా జరగాలని తల్లి, తండ్రి కూర్చొని చక్కగా ఆడపిల్లని దగ్గర పెట్టుకొని గౌరీ పూజ అనేది చేస్తారండి. ఇక ఆ వినాయకుడిని తలుచుకుంటూ చక్కగా రాట వేయడం అంటారు మాకిది. ఇంటి ముందు పచ్చటి మామిడి తోరణంతో కలిపి నేరేడు రొబ్బని కలిపి కట్టి ఇక ముందుగా అయితే అక్కడ దీపారాధన చేసి నవధాన్యాలను పోసి ఆవు పాలతో తడుపుతారండి. అవి మళ్ళీ మనం ఈ పెళ్లి అయ్యే వరకు అన్ని హడావిళ్ళు అన్నీ అయ్యే వరకు చక్కగా మొలకలు వచ్చి మనకి మంచి శుభ సూచికల్ని చక్కగా సూచిస్తాయి. ఇక ముందుగా రాట కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో సన్నాయి వాయిద్యాలు ఎంత అందంగా ఉంటుందో కదండి పెళ్లి కార్యక్రమాలన్నీ కూడా ఒకటే రోజు వచ్చినాయండి. పెళ్లి కూతురుని చేయడం, తర్వాత ప్రదానం చేయడం, పెళ్లి అన్నీ ఒకటే రోజు వచ్చినాయండి. అందులో మనకి ఏవైతే ఉంటాయో చిన్న చిన్న కార్యక్రమాలన్నీ కూడా ఒకటే రోజున చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ రోజంతా ఫుల్ హడావిడండి. ఇక ఈ బొండం చూసారా? పెళ్లి కుమారుడి చేతిలో, పెళ్లి కూతురు చేతిలో ముందుగా పెట్టే కొబ్బరి బొండాన్ని చక్కగా డెకరేట్ చేసుకుంటాం కదండి. మనకి కూడా ఒక 20 ఏళ్ల క్రితం కూడా మాకైతే పేర్లు రాసేవారండి. చక్కగా కోన్స్‌తో పేర్లు రాసేవారు. వధువు పేరు, వరుడి పేరును. ఇక సోని అండి అమ్మాయి పేరు. ఇక తనైతే తన సొంత టాలెంట్ అంతా ఉపయోగించి తన చేతులతో తను రెడీ చేసి పెట్టుకున్నదండి. చక్కగా ఎంత అందంగా ఉందో చూడండి కొబ్బరి బొండం. కొన్ని రోజుల పాటు చక్కగా గుర్తుంటుంది కదండి. ఇలాంటి మెమరీస్‌ని కూడా కొంచెం మనం జాగ్రత్తగా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 4, 5 రోజుల ముందు అందంగా ఉంటుంది కదండి. ఇక తర్వాత కొబ్బరి చిప్పలండి తలంబ్రాలు పోసుకోవడానికి కొబ్బరి చిప్పల్ని కూడా ఇలా రెడీ చేసి పెట్టింది. తర్వాత పళ్ళానికి కూడా ఇలా చక్కగా డెకరేట్ చేసి పెట్టిందండి. ఇక ఇవన్నీ కూడా ముందే ఆటిలకి కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము. పూజారి గారు అన్నీ రాసి పెడతారు కాబట్టి అవన్నీ కూడా ముందే రెడీ చేసి పెట్టుకున్న సామాన్లన్నీ ఒక్కొక్కటిగా అలా
చక్కగా పక్కన పెట్టేసుకున్నారు. ఇక తర్వాత వాళ్ళిద్దరిని ముందుగా మంగళ స్నానం అంటే నలుగు పెట్టి పసుపు రాసి వాళ్ళిద్దరికి మంగళ స్నానం పసుపు నీళ్ళతో చేసిన తర్వాత ఇక పెళ్లి కూతురుని తయారు చేయడం కూడా ఇక్కడే పెట్టేశారండి. ఆల్రెడీ నేను షార్ట్లో పెట్టాను కదా, మళ్ళీ వీడియోలు ఎంత అవ్వకుండా నేను ఇంకా అవైతే చూపించట్లేదండి. ఇప్పుడు పెళ్లి కూతురుని చేయడం తర్వాత తోట పెళ్లి కూతురుని కూడా కూర్చోబెడతారండి. మాకైతే పెళ్లి కొడుకుకి తోట పెళ్లి కొడుకుని చిన్న పిల్లల్ని ఎవరైతే వరుస అయితే అవుతారో ఆ వరుస వాళ్ళని చక్కగా రెడీ చేసి ఇద్దరికి సేమ్ ఒకేలాగా అలంకరించి కూర్చోబెడతారండి. ఇక పెళ్లి కూతురుని తయారు చేసిన తర్వాత ఇక మనకి ఏదైతే ఉంటారో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి చేత అక్షింతలు వేపించిన తర్వాత తాంబూలం ఇప్పించి ఇక ఇలా ముందైతే హారతినిచ్చి ఇంకా తర్వాత మన ఊరి గ్రామ దేవతలు ఎవరైతే ఉంటారో ఆ గ్రామ దేవతల ఆశీర్వాదం తీసుకోవడం కోసం వధువైనా వరుడైనా సరేండి మంగళ వాయిద్యాలతో వెళ్ళి చక్కగా చలివిడి పెసరపప్పు పానకం నైవేద్యంగా సమర్పించి ధూపం వేసి ఆ అమ్మవారి ఆశీర్వాదం కూడా తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇలా పెళ్లి కొడుకుని చేస్తారండి. పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురిని కానీ చేసుకుని తర్వాత పెద్దవాళ్ళందరికీ కూడా తాంబూలం సమర్పించి ఇక ఇద్దరికి కూడా హారతినిచ్చి లేపుతారండి. తర్వాత కాలుగోళ్ళు సంబరం అని ఉంటుంది, కాలుగోళ్ళు సంబరం కూడా చేస్తారు. ఇవన్నీ కూడా ఒకటే రోజు రావడంతో హడావిడిగా అయిందండి. ఇక ముందు రోజు ఒక్కొక్క 4-5 రోజుల ముందు వస్తే పర్వాలేదు, ముహూర్త బలాన్ని బట్టి వస్తూ ఉంటాయి కదా. ఇక ఇదే రోజు మళ్ళీ ప్రతానం చేయడం కూడా ఉంటుందండి. ఇక అది మీకు చెప్తాను ఇప్పుడు వీడియోలో. ఇక తర్వాత పెళ్లి రోజు కూడా ఇదే రోజు కాబట్టి సాయంత్రానికి మళ్ళీ పెళ్లికి వెళ్ళేవన్నీ కూడా అక్కడికి కావాల్సినవన్నీ కూడా సదురుకోవడం ఇవన్నీ ఉంటుంది. బంధువులతోటి వచ్చిన బంధువుల్ని మర్యాదగా చూసుకోవడం, వాళ్ళకి టిఫిన్లని భోజనాలని అరేంజ్ చేసి పెట్టుకోవడం ఇవన్నీ కూడా అసలు భలే హడావిడిగా ఉంటుందండి. పెళ్ళి అంటే అప్పుడులో 4 రోజులు 5 రోజులు చేసేవారంట. కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలు జాబులు ఉద్యోగాల నిమిత్తం కొంచెం మనం కూడా మెయింటైన్ చేయలేకపోతున్నాం కదండి. చిన్న చిన్న ఇళ్లలో ఉండడం వల్ల ఎక్కువగా ఉన్న ప్లేసుల్లోనే చిన్నగా అరేంజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఉన్నంతలోనైనా సరే చిన్న చిన్నగా సాంప్రదాయాలను మాత్రం మర్చిపోకుండా చక్కగా చేసుకుంటున్నాం కదండి అందరం కూడాను. ఇక ప్రధానం అనేది మా ఆచారంలో ఒక భాగం అండి, చాలా బాగుంటుంది. అదేంటంటే అత్తగారే స్వయంగా కోడల్ని అలంకరించుకోవడానికి వస్తుందండి. అదైతే ఎంత బాగుంటుందో ఆ కార్యక్రమం అనేది. ఎందుకంటే జీవితాంతం లైఫ్ లాంగ్ కలిసి ఉండేది అత్త కోడళ్ళే కదా. ఇక వాళ్ళ మధ్యన బంధం పెంచడానికి ముందుగానే మా హిందూ సాంప్రదాయంలో పెట్టిన ఇదొక వైభోగం అనే చెప్పాలండి. అందులో భాగంగా ప్రధానపు బొందు అని వేస్తారండి. ఆ బొందు తను చక్కగా 11 పోరాలు 9 పోరాలు అని చెప్పేసి ఇక ఆ నేసి దాంట్లో కొంచెం పసుపు రాసి ఆ బొందుకు పసుపు కుంకుమ అక్షంతులు గాజులు పువ్వులు తనకు కావాల్సిన ఆ రోజు రెడీ అవ్వడానికి కావాల్సిన మేకప్ సామానం అంతా పట్టు వస్త్రాలు అన్నీ పట్టుకొచ్చి స్వయంగా స్వీట్స్ పెట్టి తనే స్వయంగా లక్ష్మీదేవిగా భావిస్తుందండి. తన ఇంట్లో అడుగుపెట్టే కోడల్ని లక్ష్మీదేవిగా భావించి చక్కగా కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి అన్నీ అలంకరించి మా ఇంటికి రావమ్మా, చక్కగా మా ఇంట్లో దీపం పెట్టి మా ఇల్లుని ఉద్ధరించి మా వంశాన్ని పెంచి పోషించి ఇవ్వు తల్లి అని చెప్పేసి ఎంతో ప్రేమతో కూతుర్లా భావించి స్వయంగా అత్తగారి కోడల్ని తీసుకువెళ్ళే ఆ వేడుకండి ఇది. అత్తగారు స్వయంగా లక్ష్మీదేవిగా భావించి కోడల్ని ఎంత చక్కగా ఆహ్వానిస్తుందో కళ్యాణ మండపానికి, అంతే మర్యాదతో కాబోయే అల్లుడిని శ్రీ మహావిష్ణువుగా భావించి అత్తగారు మావగారు బావమర్దుల చేత చక్కగా కాళ్ళు కడిగిపిచ్చి బావగారిని స్వయంగా కళ్యాణ మండపానికి స్వీట్స్ పానకం తాగిపిచ్చి ఆహ్వానిస్తారండి. కళ్యాణ మండపం మీద జరగబోయే కళ్యాణం అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి మీకు. వీడియో లెంతీగా అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇక కళ్యాణ మండపానికి ఆడపెళ్లివారు మగ పెళ్లివారు చేరుకుంటారండి. ఇప్పుడంటే కళ్యాణ మండపాల్లో చేస్తున్నాం కదండి, పూర్వం అయితే గనక ఇంటి ముందు లోగిళ్ళు ఉండేవి కదా, చక్క ఓపెన్ ప్లేస్లో పచ్చటి పందిళ్ళు వేసి మగపెళ్లి వారికి అయితే విడిదిళ్ళనిచ్చి చక్కగా ఆడపిల్లకి ఇంటి ముందే పెళ్లి చేసి మగపెళ్లి వారి చేతుల్లో పెట్టి పంపించేవాళ్ళం అండి. ఇక ఆ పెళ్ళిళ్ళు అవి ఇప్పుడులో అయితే రావండి, ఎంత అందంగా ఉండేవో కదా. కానీ ఇప్పుడున్న రోజులను బట్టి కూడా మనం నడుచుకోవాలి కదా. ఇప్పుడున్న ఇరుకిల్లులు అపార్ట్మెంట్స్ ఈ కల్చర్లో కనీసం మన సాంప్రదాయాల్ని ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా వీలైనంత వరకు చక్కగా చేసుకుంటూ వెళ్దాము. మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఉంటానండి.